నిజానికి పోలీసులు అంటే మనందరిలో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అందరూ పోలీస్ ఆఫీసర్స్ లా కాదు. ఈయన వేరు, ఈయన పద్ధతి వేరు. మనం అప్పుడప్పుడు సందర్భానుసారంగా ఒక సామెత చెప్పుకుంటుంటాం కదా, నూటికో కోటికో ఒక్కడుంటాడ్రా అని. ఆ ఒక్కడే ఇప్పుడు మీరు చూస్తున్న సుల్ఖాన్ సింగ్. ఈయన్ని చూసే వరకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటులో ఇలాంటి వాళ్లు ఉంటారంటే నమ్మబుద్ధి కాదు. 37 ఏళ్ల సర్వీస్, అది పోలీస్ ఆఫీసర్. ఉత్తుత్తి ఆఫీసర్ కూడా కాదు, ఐపీఎస్ ఆఫీసర్. 37 ఏళ్లు అంటే మామూలు విషయం కాదు మరి. కానీ సుల్ఖాన్ సింగ్ 37 ఏళ్ల సర్వీసులో సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా? 3 గదుల ఇల్లు, కేవలం 3 లక్షల రూపాయలు విలువ చేసి 2.3 ఎకరాల పొలం. అవును, అంతే. ఆ ఇల్లు కూడా వాయిదా పద్ధతిలో కొనుక్కున్నదే. ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన చుట్టూ ఉన్నారంటే ఇంకా నమ్మలేకపోతున్నారు కదూ. కానీ నిలువెత్తు నిజాయితీ మన కళ్ళెదురుగా కనిపిస్తోంటే నమ్మక తప్పదు. మరేం పర్వాలేదు, ఈ వీడియోలో ఆయన గురించిన పూర్తి సమాచారాన్ని మేం సేకరించాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయటం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం, ఏవైనా తప్పులు ఉంటే కామెంట్స్ లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజుల్లో కొందరు సాధారణ హోంగార్డులు సైతం తప్పుడు పనులు చేస్తూ సంచుల నిండా లంచాలు దుబ్బేస్తూ లక్షలు, కోట్లు, 2 తరాల దాకా తినే అంత సంపాదించుకుంటుంటే వాళ్ల మధ్యలోనే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా అని ఆశ్చర్యపడేలా చేసే నిరాడంబరమైన వ్యక్తి ఆయన. నిజానికి ఆయన లాంటి వాళ్లు అక్కడక్కడా ఉంటే ఉంటారేమో కానీ యూపీ లాంటి రాష్ట్రంలో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే యూపీ అంటే నేరస్తులకు భూతల స్వర్గం. పేకాట నుంచి ఆయుధాల తయారీ ముఠాలు, మాఫియాలకు కొదవే లేదిక్కడ. పోలీసులు కేవలం అలా చూసి చూడనట్టు ఉంటే చాలు, వాళ్ల వాకిట్లో కోట్లకు కోట్లు వచ్చి కుప్పలు తెప్పలుగా పడుతూనే ఉంటాయి డబ్బులు. ఆ రేంజ్ లో సాగుతుంది అక్కడ దందా. వాళ్లకు లెక్క పెట్టుకోవడానికి కూడా తీరికుండదు. అలాంటి చోట 37 ఏళ్లు సర్వీసులో ఎక్కడా ఒక్క పైసాకు కక్కుర్తి పడకుండా నిజాయితీగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉంటే తప్ప సామాన్యులకు సాధ్యం కాదిది. డీజీపీల నియామకాల్లో భారీ మొత్తంలో చేతులు మారే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఇలాంటి ఐపీఎస్ ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరి కోరి తీసుకొచ్చి పెట్టుకున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. క్రైమ్ ను అరికట్టడంలో యోగి అందరికంటే 10 అడుగులు ముందే ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రీసెంట్ గా జరిగిన ఆతిక్ అహ్మద్, అతని అనుచరుల ఎన్కౌంటర్లే ఉదాహరణలు. అయితే 1957లో జన్మించిన సుల్ఖాన్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని తిండ్వారీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత స్థానిక భజరంగ్ కళాశాలలో ఇంటర్, రూర్కీలో ఇంజనీరింగ్, ఢిల్లీలో ఎంటెక్ చేశారు. చదువు పూర్తయ్యాక రైల్వేస్ లో ఇంజనీరింగ్ పనిచేశారు. 1980లో మొదటిసారి తన తొలి ప్రయత్నంలోని సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంకు సాధించిన ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయితే, ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికీ లొంగకుండా, ఎవరినీ లెక్క చేయకుండా 2007లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని బట్టబయలు చేశాడు. దాంతో అందరి దృష్టిలో పడిపోయాడు సుల్ఖాన్ సింగ్. ఆ దెబ్బతో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో నిజాయితీపరుడైన, సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈయన రాజకీయ నాయకుల అండదండలు మాత్రం సంపాదించుకోలేకపోయారు. సుల్ఖాన్ సింగ్ కన్నా 8 మెట్లు కింద ఉన్న జావేద్ అహ్మద్ ను డీజీపీగా నియమించి అప్పుడు అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న ఈ సుల్ఖాన్ సింగ్ ను తీసుకుపోయి ఓ డీఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ఓ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పడేశారు. ఇక సుల్ఖాన్ సింగ్ కెరీర్ అక్కడితోనే ముగిసిపోతుందని అనుకున్న సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన దృష్టి సుల్ఖాన్ సింగ్ పైన పడింది. ఇంకేముంది, తన టీంలో ఎవరికి చోటు కల్పించాలో యోగికి బాగా తెలుసు. డీసీపీగా ప్రమోషన్ వచ్చింది సుల్ఖాన్ సింగ్ కు. సుల్ఖాన్ సింగ్ కు భార్య, 3 పిల్లలు ఉన్నారు. నిరాడంబరానికి చిరునామా ఆయన జీవితం. దేశంలోని అతిపెద్ద పోలీస్ పటాలానికి అధినేత అయిన డీజీపీ సుల్ఖాన్ సింగ్ ఇల్లు చూస్తే మాత్రం నోట్లో నుంచి మాట రాదు. ఓ సాధారణ కానిస్టేబుల్ కూడా అలాంటి ఇంట్లో నివసించడేమో అన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు సుల్ఖాన్ సింగ్ ఎంతటి నిరాడంబరుడో, ఎంతటి నిజాయితీపరుడో అనేది. సాదాసీదాగా ఉండటమే ఆయనకు ఇష్టం. ఇప్పుడు అదే పంతా కొనసాగిస్తున్నారు. అందుకే ఉన్నత పదవిలో ఉన్నా తాను పుట్టి పెరిగిన ఆ పెంకుటిల్లులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ సుల్ఖాన్ సింగ్ డీజీపీగా కేవలం 8 నెలలు మాత్రమే సర్వీస్ చేశారు. ఏప్రిల్ 22, 2017న
డీజీపీగా బాధ్యతలు తీసుకొని డిసెంబర్ 31, 2017న రిటైర్ అయ్యారు. మరి ఇలాంటి ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ని మీలో ఎవరైనా ఎక్కడైనా చూస్తే కామెంట్లో చెప్పండి. సుల్తాన్ సింగ్ కొరకు వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మరో వ్యక్తితో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.